గౌరీదేవి చిన్నతనంలో తన చెల్లి కత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకున్నాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెరిగి పెద్దయి రాజుతో ఈ విధంగా అన్నది. నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాసంతో జన్మించాను. నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది? పార్వతీదేవి చిన్నతనపు చేతులతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురు వేళ్లు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు. పైగా ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని తెలియజేస్తాడు. ఈ విధంగా పార్వతీదేవి రజస్వలైన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాన్ని తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింట